సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఇప్పుడు మనం దళితులం, ఎస్సీ బీసీ మైనార్టీలం కాబట్టి చిన్న క్యాస్ట్ వాళ్ళం. మళ్ళీ వాళ్ళు ఎవరైతే పెత్తందారులు వాడుకుంటుర్రో వాళ్ళ చేతుల కింద అలిగి నలిగి ఉన్న వాళ్ళం మనం. ఎన్ని రోజులైనా అలా కింది వాళ్ళమే అని చెప్పి వాళ్ళ అహంకార పోకడతోని వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా దోరా పటేల్ రెడ్డి అనేటోడు ఎవడు ఎన్ని ఏళ్ళు ఉన్నా కానీ మనం ఇక ముందుకు పోలేం. ఎన్ని ఏళ్ళైనా ఇక పోనీయకుండా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మళ్ళా ఇదే అణిసివేత గురి చేస్తున్నారు. ఇప్పటికీ ఒక్కటే భయం ఉండే మరి తెలంగాణలో అదే పీపుల్స్ వార్ జనశక్తి మోస్ట్లీ పార్టీ మొత్తం ఉండే వాళ్ళు ఇక్కడ మనం లేకుంటారు కాబట్టి ఇంత భయం లేకుంటారు. అప్పుడు పట్టణాలు ఉన్న దొరలు ఇప్పుడు పల్లెలకు వచ్చి రాజ్యం వెళ్తుండ్రు. ఒకటి ధరణి పేరు మీద, తాత పేరు మీద, అయ్య పేరు మీద అప్పుడు అమ్ముకున్న భూములు కూడా వాళ్ళే ఇప్పుడు రాజ్యాలు వెళ్తున్నారు. ఇవన్నీ టోటల్గా చూస్తుంటే ఈ దళితులపైనే అగండాలు, అత్యాచారాలు, మానభంగాలు, కరెంటు షాకులు, తడ్డీగులు, ఏదో రకరకాల కేసులు పెట్టి ఒకరి దొంగానుడు, ఓని మాప్యానుడు, ఓని గుండానుడు రకరకాలుగా హింసించి మళ్ళీ ఇంత నాశనం చేయడానికే ఈ గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంటు పూనుకున్నది, అది అలవాటు చేసింది కాబట్టి దానితోనే పాటు అట్టే నడుస్తుంది ఇప్పటి వరకు. అది మానుకోవాలంటే మనం నిజంగా దెబ్బ తాకినప్పుడు అవ్వ అయ్యా అని అన్ని అడ్డం పడతాం, ఆదికత్తం. ఏ రోజు కూడా పౌర సంఘాలకు మనం కలిసి మెలిసి ఎప్పుడన్నా అన్నగారు మాకు ఇది అవుతుంది, మాకు ఇది జరుగుతుంది, మనం ఏం చేద్దాం అని అన్న రోజులు లేవు మనకి. ఎప్పుడు ఎవరికైతే దెబ్బ తాకింది గాలగిరికి వచ్చినాం, మిగతా వాళ్ళు ఎవరు వస్తలేరు. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామ గ్రామాన మనం అందరం ఎదిగినాడే అటువంటి దాడులు ఆగుతాయి, లేకుంటే ఆగాయి. ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది. మా నేరల్లో నేను చేసింది ఏం లేదు. అక్కడ కేటీఆర్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా టోటల్గా 2000 బండ్లు నడతాయి, 1000 లారీలు అటుపోతాయి, 1000 లారీలు నడతాయి. అవిట కింద ఒక 40-30 మంది చనిపోయిండ్రు. ఒకటే రోజు 12 మంది చచ్చిపోయారు. ఒక ఆటోకి మొత్తానికి లారీ దొక్కింది. రాజన్నకు దర్శనానికి వచ్చారు, వారంగాల వాళ్ళది వచ్చి తొక్కితే మొత్తం మంది 12 మంది చచ్చిపోయారు ఒక్కటే అక్కడనే. అట్నే రోజొకటి మొత్తం మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత మాకేం సంబంధం లేకుండా మేము అట్నే చూసుకుంటూ పోతున్నాం. కానీ అందులో మమ్మల్ని టార్గెట్ పెట్టిర్రు. నేరాల నుంచి అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయితే 2-3 నేరాలు అక్కడ చనిపోయారు. టార్గెట్ చేసుకొని రాసుకొని పేరు రాసుకొని ఒక ఎరకల భూమి అయినట్టయినే ఆయన ఇంటికాడ ఫంక్షన్ ఉంది, వాళ్ళ మనవర పెళ్లి కాబట్టి పెళ్లి రోజు నాడు ఆయన జిల్లాల క్రాసింగ్ వస్తుండే. ఆ రోజు సండే రోజు అక్కడ రిసెప్షన్ జరుగుతుంది. ఆ రిసెప్షన్ రోజు జరుగుతుందా ఆయన రాగా ఒక లారీ గురించి చనిపోతే మేము అక్కడ లేనేలేం. ఎందుకంటే మొదటి నాడు అప్పుడప్పుడు అడుగుతున్నాం, ఏంది ఇది, ఒక సీసీ కెమెరాలు పెట్టుర్రి, స్పీడ్ బ్రేకర్లు పెట్టింది అని. ఇదే అడిగిన పాపానికి మమ్మల్ని పేర్లు రాసుకొని ఈ సచ్చిన్న లేనోళ్ళను పేర్లు రాసుకొని ఆయన సొంతమైనాక మరో సేనం 2 తారీఖున అయితే 4 తారీఖున రాత్రి అరెస్ట్ చేసి 5 రోజులు వాడు కొట్టని దెబ్బలు లేవి చెప్పరాదు మాకు. ఇప్పుడు కరెంటు షాకులు పెట్టిర్రు, అంగాలకు పీర్సీస పెట్టి వచ్చిర్రు, ఇప్పుడు నా కూసోరాలు ఎవరాదు. టోటల్గా వాడు 5 రోజులు కొట్టుడు, పొద్దుకి మొదలు పెట్టి తెల్లరిదాకా కొట్టుడు. 20 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, వాడు ఎస్ఐ ఆగో ఈ కడకున్నాడు ఎస్ఐ ఆడు రవీందర్. ఇప్పుడు వాడు ఎక్కడ గోదర్కర్ని సీ అయ్యిండు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ ఎందుకు కొడుతురు సార్ అని మేము లాస్ట్ నాడు ఎస్పీ అడిగిండు. ఎర్రా బాగానే ఎవర్రా అంటే సార్ నేను కొట్టి తెల్లనాక
ఎవరు అన్నాడు ఎస్పీ వచ్చి, నేనే సార్ అన్న. ఏమన్నా పేరు ఏమనగా పెట్టి మొదటి పేరు కొట్టి అంటే సర్పంచ్గా చేసిన కాబట్టి అందట్లో వీడే పెద్ద సైజు ఇచ్చినోడు వీడే అని చెప్పి అనుకున్నాడు. వాడు వచ్చి అడిగిండు ఎవరో బాగానే అంటే సార్ నేనన్నా. నేను అడుగుతాను వాడు తీరాను చెండి ఆడుకుండు మమ్మల్ని అందరినీ. వచ్చింది ఎస్పీ కదా పెద్దోడు కదా అడుగుతాడు కావచ్చు అనుకున్నాం. అడగలేదు. వాడు అచ్చుడితోనే మా టోపి అటు మారేసిండు, గడియారం ఇటు మారేసిండు, లాడి తీరన్నాడు. సార్ నేరల బాధ్యతం అది ఏది గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చున్నారు. ఒక్కరోజు మీరు వచ్చారు సార్ మీరు వచ్చారు. అప్పుడు ఇక వాడు కొట్టుడు మొదలుపెట్టిండు. కొట్టి 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 ఇటుదంతే అటు అడదంతే ఇటు కొట్టి 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 అడ్డం పడితే సన్నుదంతే ఇప్పటికీ ఇక్కడ మరకపోతలేదు నాకు. కొట్టి కొట్టి అటు వారేసిన తర్వాత మళ్ళీ అందరి తర్వాయి బట్టి కొట్టిండు అందరిని. కొట్టి లంజగొడక లారీలు ఎవనిరా మాది లంజగొడక నీ అమ్మని దగ్గర నీ పెన్ల దగ్గర పూటకులు లంజగొడుకులు మీరు మాల మాది కూడా తప్ప ఎవర్రా రొగురెక్కేది అడకతిన లంజగొడుకులురా మీరు. మీరారా లారీలు ఆపేది, మీరారా లారీలు అంటు పెట్టేది, మీరారా కేటీఆర్ లారీలు లంజగొడక, హరీష్ రావు లారీలు, కవిత లారీలు లంజగొడక గవర్నమెంట్ లారీలు అవి మీరు ఆపుతారా? లంజోడుగా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తా, తీసుకుపోయి హైదరాబాద్లో చెత్తకుట్ల వారెత్తా, మీ భార్య తీసుకుపోయి గంజాయి కేసులు పెడతా లంజోడక నీ అమ్మందంగా. ఎవర్రా భార్య చెత్తకుండ్ల వారితో ఎన్కౌంటర్ చేస్తా ఎవడు అడ్డం లేడు. మీ భార్య కేసులు మీ భార్యలందరికీ పోకర్ కేసులు పెడతా. ఈ రకంగా మొత్తం తిట్టి కొట్టి 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 పాటు వారేసినాక అన్ని మత్సూలిచ్చురు కొడుతున్నారు. 5 రోజుల తర్వాత మా ఇంట్లో తెలియదు ఎక్కడ పట్టుకపోతున్నారు. మా వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు. తీసుకుపోయి బీడీ కాలేజీ అడవిలో పెట్టిండు. కొట్టడం అడవిలో కొట్టి కొట్టి ఆడ వారేసిన తర్వాత ఈ కోర్టుకు పంపాలి కదా. కోర్టుకు పంపేటప్పుడు 3 రోజులు మత్సూతులు వేసుకుంటా పొద్దుగాలు వేసుడు తారాలు చేసుడు ఉడుకులు పెట్టుడు అవన్నీ అయిపోయినాయి. అన్ని ఉబ్బినాం మళ్ళీ తగ్గినాక కోర్టుకు వస్తే కుంటుకుంటకుండా వచ్చేవారికి విలేకరులు వస్తే విలేకరులను పక్కకు రానియలేదు, దగ్గర రానిపోతే చక్క లీవ్ ఉంది కోర్టుకు. సిరిసిల్ల కోర్టు లీవ్ ఉంటే ఎమ్లాడ కోర్టు తీసుకుపోయి ఎమ్లా కోర్టులో ప్రొటెక్షన్ చేసేటప్పుడు మమ్మల్ని అందరూ దొరకబాటి ఇంకా ఉండే కోర్టులో చెప్తే మళ్ళీ తీసుకొని మళ్ళీ కొడతాం, కోర్టులో కొట్టిరని చెప్తే మళ్ళీ తీసుకొని మళ్ళీ కొడతాం, లంజోడు తొక్కుతా అని అంటారు. ఎవరికిరా మీరు కేటీఆర్ కారా అపోజిటారా మీరు లారీలు ఆపుతారా? లంజోడక గవర్నమెంట్ లారీలు కేటీఆర్ అంటే ఏందిరా అని కొట్టి కొట్టి మళ్ళీ మమ్మల్ని గుంజి పట్టి సార్ దగ్గర అటెండ్ చేసడానికి సార్ వచ్చిర్రు కథం తీసుకుపోయి వాళ్ళు డేట్ వేసుకొని వచ్చిన తర్వాత అక్కడ కరీంనగర్ రిమాండ్ పంపినాక కరీంనగర్ రిమాండ్ వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత చక్కగా పోయేటప్పుడు ఆ జైలరు శివకుమార్ గౌడు బయట కూర్చుండి మమ్మల్ని చూస్తుండు. అసలు వీళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళా నడుతురు బాగా ప్రశ్నించే వరకు అందరికన్నా ఎక్కువ నేను వెనక నడుతున్నా. బాగా కొట్టిరు, బాగా అది అయింది. వెనక రక్తం కారుతుంది నాకు. వెనక రక్తం గారి వరకు చూసిండు. వచ్చి అంతా పేర్లని రాసుకొని పెదమైంది నీకు పెదమ చేయమైంది నీకు అన్నాడు. అంటే కొట్టిడు సార్ అని అన్న. వీళ్ళని అడిగితే వీళ్ళు సపరేట్ వల్ల కొడతారు అన్న వరకు వీళ్ళు చెప్పలే. సార్ కొట్టిరని అన్న. అంగిడు అన్నాడు. ఇప్పినాం మొత్తం ఇప్పేవరకు అందరిదే బలే ఉన్నాయి. అప్పుడు దాన్ని రిజెక్ట్ చేసి వెనక పంపించిండు. వెనక పంపించిన తర్వాత మళ్ళీ తంగినపల్లి వంట పోయి మళ్ళీ ఆడ వంట పెట్టుకొని మళ్ళీ రిపోర్ట్లు ఫస్ట్ నాడు ఇచ్చిర్రు, దెబ్బలు లేవని తెచ్చిర్రు. మళ్ళీ తీసుకుపోయి పండ పెట్టుకొని తీసుకొచ్చి దెబ్బలు ఉన్నాయని తెచ్చిర్రు. మళ్ళీ తెల్లారి నేను ఇయ్యలను లేవని తెచ్చిర్రు అదే జైలుకు. ఇక మళ్ళీ తెల్లారి మళ్ళీ రిజెక్ట్ చేస్తే మళ్ళీ దెబ్బలు ఉన్నాయని తెచ్చినాక అప్పుడు తీసుకున్న తర్వాత అప్పుడు పొన్నం ప్రభాకరు, బండి సంజయ్ వీళ్ళందరూ వచ్చిర్రు. మొత్తం మీడియా వచ్చింది. తీసుకుపోయి అప్పుడు కరీంనగర్ హాస్పిటల్ ఇస్తే మొత్తం ఒక్కొక్కరు అందరినీ మెల్లమెల్ల కోలుకున్నాం. అప్పుడే రాంప్రసాద్ అన్న సుదర్శన్ అన్న, చంద్రకాంత్ సారు, లక్ష్మణ్ అన్న వీళ్ళందరూ ప్రజా సంఘాలు మొత్తం గద్దరన్న కడికెళ్ళి వచ్చారు, విమలక్క కడికెళ్ళి వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. టోటల్గా మొత్తం ప్రజా సంఘాలు వచ్చి అప్పుడు మమ్మల్ని అందరూ పరామర్శించి మా దెబ్బలను చూసి మొత్తం మీడియా మొత్తం వచ్చి బండి సంజయ్ ఎప్పుడు ఎంబడి ఉండి అప్పుడు కార్పొరేటర్ ఆయన స్థాయి కరీంనగర్లో ఈ బండి సంజయ్ ఆయన చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. అప్పుడు మమ్మల్ని వెనక తిరిగి ఇవాళ ఎంపీ అయ్యిండు, ఎంపీ పోయి ఇవాళ మంత్రి అయ్యిండు, ఇవన్నీ రకాలు అయ్యిండు. ఇప్పుడు మేము పోతే ఆయన మనం కాంతలేడు, కేజీ చేపిస్తాడు, కేజీ చేయించాడు. అప్పుడు కమిషనర్ వచ్చిండు, కమిషనర్ తెప్పించిన అయిందే, అమ్ముడు పోయింది కూడా అయింది టోటల్గా. ఇప్పుడు మళ్ళీ కమిషనర్ వచ్చి మళ్ళీ మొన్న ఎంక్వైరీ చేసిర్రు. ఈ కమిషనర్ మళ్ళీ రిపోర్ట్ ఇవ్వమంటే ఈయనట్టుండు మీకు ఇస్తాను నేను చెప్పినా, మీకు ఇస్తాను చెప్పినా, ఏదైనా మీకు అవసరం ఉంటే చెప్పుర్రి, కేసు చేయము ఏం చేయము. ఎస్పీ అని మీకు కేసు చేయడానికి నా అధికారం లేదు, మీకు రిపోర్ట్ చేయడానికి మేము అధికారం లేదు. నేను ఎస్సీ కమిషనర్కి అంతే వచ్చిన కలెక్టర్ తాట ఎస్పీ ఉన్న ఎస్పీ దగ్గర కూర్చుని పెట్టి మాకు చెప్పి ఏం చెప్పాడు,
మీకు 20 రోజుల తర్వాత రిపోర్ట్ వస్తాను. ఇప్పుడు 45 రోజులు అవుతుంది ఆయన పోయి. మళ్ళీ మొన్న ఫోన్ చేసి అడిగితే మొన్న దాకా వస్తాడు ఇప్పుడు అంటుండు. రిపోర్ట్ లేదు ఏం లేదు, మీరు ఏం చేసుకుంటూ చేసుకోరు అంటే వీడు కూడా అమ్ముడు వేయండు, అటు ఆడు వేయండు, ఇటు వీడు వేయండి, ఇద్దరు వేయండు. వీడేం ప్రకటించిండు, రావణ పాలన వేయింది రాముని పాలన వచ్చింది అన్నాడు. ఇక నా చెల్లు ఉన్నది ఇప్పటికి పేపర్ స్టేట్మెంట్. రావణ పాలన వేయింది రాముని పాలన వచ్చింది అంటే మేము అనుకున్నాం, అబ్బా దేవుడు వచ్చిందని మేము అనుకున్నాం. వీడు దేవుడు ఆడు దయ్యం వచ్చాడు. ఇప్పుడు వీడు కూడా పైసలు రాక్షసుడు. వీడు ఇప్పుడు అంటుండు వీళ్ళు రిపోర్ట్లే అంటుండు. అప్పటి నుంచి ఇప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు అలా అరెస్ట్ చేసుడు, తీసుకపోవడు, 20 లక్షలు ఇస్తాం 30 లక్షలు ఇస్తామని తిరిగిండు. మేము అట్నే లేవటం. మా వెనక కొంతమంది ఉండ్రి, ఇద్దరమే కాదు ఇలా, కొంతమందిని అటో ఇటో లొంగ తీసుకున్నారు. 8 నెలల సంది ఇద్దరమే అట్లా కొట్లాడుకుంటూ వస్తున్నాం. న్యాయం గెలవాలంటే మా చుట్టూ ఎవరు లేరు. ఎవరు లేకున్నా వీళ్ళందరి దాడి తిరుగుతున్నాం. మేము హైకోర్టు తిరుగుతున్నాం. ఓ వకీల్ కూడా అమ్ముడు వేయండు ఆల్రెడీ బెదిరింపులకు. రఘునాథ్ సార్ ఆయన మాకు పారేశాడు. నేను మాదినసారి ఇలా మళ్ళీ సురేష్ అని అడ్వకేట్ పెట్టుకున్నాం, పౌరకుల సంఘమే. వీళ్ళందరూ పెట్టుకుంటూ అట్నే నిలబడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు మాకు 3 సార్లు మా దగ్గరికి ఆయన వచ్చిండు, మేము పోయినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక 2వ సారి కూడా అదే అసెంబ్లీలో కేటీఆర్ ఏదో ఫైర్ అవుతుండు, నేరల్లని కేసు. ఇప్పటి వరకు నేరల మీద న్యాయం జరుగుతుందా జరగదా, జరిగినా జరగకున్నా మేము రేవో కానీ ఏ ఒక్క కుటుంబానికి కూడా మాసొంటి స్థితి రావద్దు. ఇలా ఎవరు కానీ ఈ దళితులు అంతే, దళితులు అన్నట్టే కానీ దళితుల బతుకు దరిద్రంగా ఉంది. దళితుల బతుకంటే దరిద్రం, అంత దరిద్రమైన బతుకులు ఇంకొకరి లేవు. చెప్పడం పేరుకే ఎలక్షన్కు దళితులు అంటారు, ఇది అంటారు అది అంటారు. వానికి అచ్చదాకనే ఏది కానీ పండుగ ఎలక్షన్ పండుగ అయిపోయిందా నువ్వు మర్చిపోయినా మరి అప్పుడు అందరూ అన్నారు మేమే చేస్తాం. రాస్తారోకు చెయ్యను పార్టీ లేదు. టోటల్గా కాంగ్రెస్ పార్టీ మొత్తం వచ్చిర్రు. హరీష్ చెప్పినట్టు బట్టి విక్రమార్క మొత్తం టోటల్గా ఇప్పుడున్న మంత్రులు మొత్తం ఒక సీతక్కరాలుగా అందరు వచ్చారు. టోటల్గా వచ్చారు. అందరు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. వీళ్ళు చలో సిరిసిల్లని పెడితే వాళ్ళు పోలీసులు అడ్డుకుంటారు. వాళ్ళకి ఏమాత్రం భయం లేకుండా వాళ్ళని అడ్డుకుంటూ వీళ్ళన్నీ జరిగిన తర్వాత నేరల కేసు 8 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు టేబుల్ మీదకి అత్తలేదు. పోతుంది అంతే. దాన్ని పక్కకెట్టిరు. ఇప్పుడు ఎట్లన్నా చేసి ఇక కేసు వాళ్ళ మీద అదే ఎస్ఐ రవీందర్, ఎస్పీ విశ్వజిత్ వాళ్ళిద్దరి మీద 30 మంది కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళ మీద కేసు అయిన నాడే ఈ దళితులకు న్యాయం జరుగుతుందని నేను మీ అందరి తరపున, ఈ బాధ్యుల తరపున, ఈ సంఘాల తరపున అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇప్పుడు పిలిపించినంత వరకు కాదు సార్, ఒకటే మనం అందరం ఏకమై వీళ్ళందరూ పిలిపించినంత కాదు, కొంచెం సోర్వ తీసుకొని ఎవరిది ఎట్లుంది, ఎవరికి అందరికి ఒక రోగం రాదు. మనిషికి ఒక చెకప్లో మనిషికి ఒకటి ఉంటుంది. రకరకాల కేసులు ఉన్నాయి ఇలా. ఈ కేసులకు మనం ఆలోచించి కొంచెం ఎవరిదైతే ఎట్లుంటుందని భవిష్యత్తుని మీరు కనుగొని మీరు మాకు అందరికీ న్యాయం చేయాలని మీ అందరి తరపున నేను చేతులకు నమస్కారం చేస్తున్నాను. జై భీమ్.